హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో టేస్టీగా బ్రెడ్తో మనం పిజ్జా చేసుకుందాం. ఈ పిజ్జా చేయడం చాలా ఈజీ అండి. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ రెసిపీని మనం జస్ట్ బ్రెడ్తో మాత్రమే చేస్తామండి. ఏ పిండి కానీ ఏమీ వాడము. సో ఇది చాలా ఈజీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకెందుకు ఆలస్యం, ఈ టేస్టీ బ్రెడ్ పిజ్జాని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇంకా రెసిపీలోకి వచ్చేస్తే, ఈ బ్రెడ్ పిజ్జా కోసం ముందుగా 4 బ్రెడ్స్ని తీసుకొని వాటి సైడ్స్ అన్నిటిని కట్ చేసుకోవాలన్నమాట. ఈ బ్రెడ్ సైడ్స్ కట్ చేసుకోకపోతే ఏంటంటే ఈ బ్రెడ్ అనేది చాలా గట్టిగా అయిపోయి పిజ్జా అనేది గట్టిగా వచ్చేస్తుంది. సో ఈ సైడ్స్ అన్నీ కట్ చేసుకుంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇలా ఈ సైడ్స్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఈ 4 బ్రెడ్స్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్స్ని తీసుకుని వీడియోలో చూపించిన విధంగా చపాతీ కర్రతో ఒత్తుకోవాలి. మరీ గట్టిగా ఒత్తుకోకూడదండి, నార్మల్గా ఒత్తుకుంటే సరిపోతుంది. ఇలా ఒకదాని మీద ఒకటి ఎడ్జ్ మీద పెట్టేసి ఇలా ఒత్తేసుకుంటే ఇవి రెండు అతుక్కుపోతాయి అన్నమాట. అప్పుడు మనకి పిజ్జా షేప్ అనేది వచ్చేస్తుంది. సో ఇలా బ్రెడ్స్ అన్నిటిని ఒకదాని మీద ఒకటి పెట్టి ఇలా ఒత్తేసుకున్న తర్వాత వీటన్నిటిని సమానంగా ఒకసారి రోల్ చేసుకోండి. ఇప్పుడు దీనిని ఒక బటర్ రాసిన ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత దీని మీద మెల్టెడ్ బటర్ ఉంటుంది కదండి, అదంతా అప్లై చేసేయాలన్నమాట. మీ దగ్గర బటర్ లేకపోతే నార్మల్గా ఆయిల్ కానీ లేకపోతే గీ కానీ అప్లై చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత దీని మీద టమాటా కెచప్ కానీ లేదా టమాటా సాస్ కానీ ఉంటే అన్నిటి మీద సమానంగా వేసి ఇలా స్ప్రెడ్ చేసేయాలి. ఇక్కడ టమాటా సాస్కి బదులుగా పిజ్జా సాస్ అయినా లేకపోతే రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ సాసెస్ ఉంటాయి కదండి, ఏదైనా అప్లై చేసుకోవచ్చు. తర్వాత దీని మీద షెజ్వాన్ చట్నీ ఉంటుంది కదండి, సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. సో దీనిని కూడా వేసి మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ షెజ్వాన్ చట్నీని మనం ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ వీడియో కావాలంటే మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, ఒకసారి చూసి ట్రై చేయండి. ఈ షెజ్వాన్ చట్నీ లేకపోతే స్కిప్ చేసేయండి, పర్లేదు. ఇప్పుడు దీని మీద చీజ్ని ఇలా గ్రేట్ చేసుకోండి. మీ దగ్గర మోజరెల్లా చీజ్ కానీ చీజ్ స్లైసెస్ కానీ ఉంటే అవి కూడా యూజ్ చేయవచ్చు. మోజరెల్లా చీజ్ అయితే ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి, లేకపోతే చీజ్ స్లైసెస్ ఉంటే ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క స్లైస్ పెట్టేయండి, సరిపోతుంది. ఇలా చీజ్ అంతా గ్రేట్ చేసుకున్న తర్వాత దీని మీద టాపింగ్స్ కోసం వెజిటేబుల్ని కట్ చేసుకోవాలి. దీనికోసం నేను క్యాప్సికమ్, టొమాటో మరియు ఆనియన్ని కట్ చేసుకున్నానండి. ఈ వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ముందుగా నేను క్యాప్సికమ్ని ఇలా స్ప్రెడ్ చేసుకున్నాను, తర్వాత ఆనియన్, టమాటాను కూడా ఇలా ఈవెన్గా పెట్టేశారనమాట. మీ దగ్గర స్వీట్ కార్న్ మరియు పన్నీర్ ఉంటే వాటిని కూడా యూజ్ చేయవచ్చు. ఇక్కడ మష్రూమ్స్ అండ్ ఆలపెనోస్ కూడా మనం యూజ్ చేయవచ్చండి. సో ఇలా వెజిటేబుల్స్ అన్నిటిని పెట్టేసిన తర్వాత దీని మీద మరలా మనం చీజ్ని గ్రేట్ చేసుకోవాలి. చీజ్ ఎక్కువగా ఉంటేనే పిజ్జా టేస్టీగా ఉంటుంది కదండి. సో మీకు నచ్చినంత చీజ్ని వేసుకోవచ్చు. సో ఇలా చీజ్ అంతా గ్రేట్ చేసుకున్న తర్వాత దీని మీద మరలా మనం మెల్ట్ చేసుకున్న బటర్ని ఈవెన్గా అప్లై చేసుకోవాలి. పిజ్జాని అయితే రెడీ చేసేసాము. సో ఇప్పుడు దీనిని మనం బేక్ చేసుకోవాలన్నమాట. సో బేక్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకొని అందులో 1 కప్పు వరకు సాల్ట్ని వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న సాల్ట్ని మనం ప్రీహీట్ చేసుకోవాలండి. ఒక 5 నిమిషాల వరకు మూత పెట్టేసి ప్రీహీట్ చేసుకోండి. ఇలా హీట్ చేసుకున్న తర్వాత దీని మీద ఇలా స్టాండ్ ఉంటుంది కదా, దీన్ని పెట్టేసి మనం ముందుగా రెడీ చేసుకున్న పిజ్జాను కూడా పెట్టేసి ఒక 20 నిమిషాలు దీనిని బేక్ చేసుకోవాలి. మ్యాక్స్ ఇది 15 to 20 మినిట్స్లో బేక్ అయిపోతుందండి. సో ఈ 15-20 మినిట్స్ అయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా చీజ్ అంతా మెల్ట్ అయిపోయి మనకి పిజ్జా రెడీ అయిపోతుంది. సో దీనిని బయటికి తీసేసి పీసెస్గా కట్ చేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ పిజ్జా రెడీ. అంతే అండి, ఇప్పుడు మనం దీనిని నచ్చిన సైజులో కట్ చేసుకొని తినేయడమే. సో చాలా ఈజీ కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి ఎన్నో రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.